హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్కి నేను వాడే థ్రెడ్స్ ఏంటో మీకు చెప్తాను. రెగ్యులర్ థ్రెడ్ నుంచి జరీ థ్రెడ్ వరకు చెప్తాను. జరీ థ్రెడ్స్కి టిప్స్ ఏంటో ఎలా చేయాలో అవి కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వీడియోలో థ్రెడ్స్ ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద నేను చెప్తున్నాను. ఇవే కరెక్ట్ అని చెప్పలేమన్నమాట. నేను అన్ని థ్రెడ్స్ యూస్ చేశాను నా బర్నీనా మీద. అండ్ ఒక్కొక్క థ్రెడ్ తోటి నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయింది, ఒక్కొక్క కంపెనీ తోటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఫైనల్గా ఏ థ్రెడ్స్ అయితే వాడుతున్నానో అవి మీకు చెప్తాను. మీకు వేరే థ్రెడ్స్ సెట్ అవ్వచ్చు, నాకు ఈ థ్రెడ్ సెట్ అయ్యాయి. సో ఇదే కరెక్ట్ ఆర్ మీది తప్పు అని అలా నేనేం చెప్పట్లేదు. నాకు నా మెషిన్కి ఏవైతే కరెక్ట్ వస్తుందో దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, మనము మన బర్నీనాకు ఉన్నప్పుడు మెషిన్ తోటి కొన్ని శాంపుల్ థ్రెడ్స్ ఇచ్చారు, రైట్? ఆ థ్రెడ్స్ మీద ఏముందో చూద్దాము. థ్రెడ్స్ మీద 100% పాలిస్టర్ అని ఉంది, రైట్? సో మనకి ఫర్ షూర్ అర్థమైపోయింది దట్ 100% పాలిస్టర్ బెస్ట్ ఈ మెషిన్కి అని, బికాస్ మెషిన్ తోటి వచ్చిన థ్రెడ్సే 100% పాలిస్టర్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం మగ్గంకి ఈ థ్రెడ్స్ వాడతాం, రైట్? ఈ సిల్క్ థ్రెడ్స్ అంటాం మనము. బిఐపి అండ్ విఐపి కంపెనీస్వి, ఇంకా వేరే రెగ్యులర్ నార్మల్ కంపెనీస్వి, ఇవి మనం మగ్గానికి వాడతాం కదా. సో ఫస్ట్ నేను మెషిన్ కొన్న స్టార్టింగ్లో ఈ థ్రెడ్స్ వాడుతున్నాయి అనమాట. సో మనకి ఏంటి అంటే, మనం ఒకటి చూసుకోవాలి. పాలిస్టర్ థ్రెడ్ అంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. లైక్ అంత ఈజీగా బ్రేకేజ్ ఉండదు, దీనిది అంత ఈజీగా కట్ అవ్వదు. అదే మన రెగ్యులర్ ఈ మగ్గం థ్రెడ్స్, ఈ సిల్క్ థ్రెడ్స్ అంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇదిగోండి, బ్రేక్ అయ్యి ఎలా అవుతుందో చూసారు కదా. సో మనకి ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, థ్రెడ్ తగ్గిపోతుంది అని. ఇది అంటే ఇలా ఈ థ్రెడ్లో మిక్స్ ఉంటుంది, రేయాన్ మిక్స్ థ్రెడ్స్ అంటారు ఇవి. సో నేను స్టార్టింగ్లో ఈ థ్రెడ్స్ వాడేదాన్ని అండ్ నాకు సేమ్ ఇది చాలా ప్రాబ్లం వచ్చేదన్నమాట. బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది, ఊరికినే తగ్గిపోతుంది అనేసి. సో నేను అప్పుడు ఏం అబ్జర్వ్ చేశాను అంటే, మనకి టెన్షన్ ఉంటుంది కదండి, అప్పర్ థ్రెడ్ టెన్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఇలాంటి బిఐపీస్ ఈ థ్రెడ్స్ యూస్ చేసేటప్పుడు నేను టెన్షన్ పెంచుకునేదాన్ని అనమాట. అంటే మనం రెగ్యులర్ 3లో పెట్టుకొని చేసుకుంటారు, కొంతమంది రెగ్యులర్ 2.5లో పెట్టుకొని చేసుకుంటారు. సో ఏంటి అంటే, మనం కొంచెం టెన్షన్ తోటి సెట్ చేసుకోవాలి. టెన్షన్ని కొంచెం 0.5 అటు 0.5 ప్లస్ ఆర్ 0.5 మైనస్ చేసుకుంటూ ఒకసారి చూడాలి రఫ్గా. అండ్ ఈ థ్రెడ్ మీకు సెట్ అయిపోతుంది. టెన్షన్ మనది కరెక్ట్ వచ్చింది అంటే ఈ థ్రెడ్స్ సెట్ అయిపోతాయి. యూజువలీ నేను ఇలాంటి థ్రెడ్స్ యూజ్ చేసినప్పుడు నేను టెన్షన్ 2లో అలా పెడతానమాట. 2లో అలా పెడితే ఇది తెగదు. మరి 2లో కూడా తెగుతుంది అంటే 1.75లో పెట్టి చూస్తాను. అప్పుడు ఇది ప్రాపర్గా వచ్చేస్తుంది, అసలు మనకి బ్రేక్ అనేది ఉండదు థ్రెడ్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ బిఐపీస్లో ఏంటి అంటే, మనకి క్వాలిటీ సేమ్ రాదనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మనకి దీనిదేమో ఇలా వస్తుంది కదా, మనం వేరేది ఓపెన్ చేసామనుకోండి, ఓకే, దీనిది కూడా ఇలానే ఉంది. వేరేవి ఇది చూడండి, దీనిది ట్రై చేద్దాము. ఇది చూడండి, ఇది కొంచెం టైట్ ఉంది, గట్టిగా ఉంది. తెగడానికి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది కూడా మన విఐపి థ్రెడే. తో కొంచెం గట్టిగా లాగితే కానీ తెగట్లేదన్నమాట. సో మనకి ఈ థ్రెడ్స్లో చాలా ఉంటాయన్నమాట. సో మనం థ్రెడ్ విఐపి ఇంకా బిఐపిలో మనం కంపెనీని చూసి వెళ్ళకుండా మనం థ్రెడ్ స్ట్రెంగ్త్ని చూసి మన టెన్షన్ సెట్ చేసుకోవాలి.
అండ్ మనము ఇవి యూజ్ చేస్తున్నాం అనుకోండి 100% పాలిస్టర్, మనం ఏమీ చేయనవసరం లేదు. ఇది డైరెక్ట్ మనం పెట్టేసి ఆన్ చేసేయడమే ఉంటుంది. టెన్షన్ 3లో ప్రాపర్గా నడుస్తుంది, ఇది 2లో కూడా టెన్షన్ మంచిగా నడుస్తుంది. సో మనం పెద్ద టెన్షన్ సెట్ చేసుకునే అవసరం ఉండదు 100% పాలిస్టర్ దీంతో. సో ఇదే మనకి ఇండియాలో ఇలా అమ్ముతారు పెద్ద బండిల్స్లో. ఇది ఐ థింక్ 1000 మీటర్స్ ఎన్నో ఉంటాయి. సో మనకి చాలానే బ్లౌజెస్ వస్తాయి అన్నమాట. ఈ థ్రెడ్ కూడా మీకు అంతే టైట్ ఉంటుంది, ఈ మన బర్నీనా తోటి ఇచ్చిన థ్రెడ్ అంతా. సో ఫస్ట్ మీరు ఇలాంటి థ్రెడ్స్ కొనాలి అనుకుంటే మీరు మన బర్నీనా థ్రెడ్ తోటి కంపేర్ చేసుకొని కొనండి. ఎలా ఉంది థ్రెడ్ క్వాలిటీ, థ్రెడ్ థిక్నెస్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనము కొనుక్కోవాలన్నమాట. లైక్ ర్యాండమ్గా ఇదే కంపెనీ కొనుక్కుంటాను, అందరు ఇదే వాడుతున్నారు, ఇదే వాడదాము అనేసి చూస్తే మన మెషిన్కి సెట్ అవ్వకపోవచ్చు. సో నాకైతే ఇది ప్రాపర్గా సెట్ అయిందండి. ఇది ఐ థింక్ కంపెనీ పేరు అపోలో అనుకుంటున్నా, నాకు గుర్తులేదు. నేను చాలా కంపెనీస్ వాడాను. యాక్చువల్లీ అపోలో ఇక్కడ ఉంది చూడండి, ఒప్పోలో వాడుతున్నాను. సో దీనికి మనము టెన్షన్ అగైన్ పెద్దగా సెట్ చేసుకునే అవసరం లేదు. ఇది మన 2.5 నుంచి 3లో సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ పైన కూడా చాలా డిపెండ్ అయి ఉంటుందండి, మన ఫ్యాబ్రిక్ ఏం యూస్ చేస్తున్నాము అని. ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ థింగ్ డిపెండ్ అయి ఉంటుంది, తర్వాత థ్రెడ్ ఆబ్వియస్లీ మనం ఏ థ్రెడ్ వాడుతున్నాము దాని మీద, అండ్ మన నీడిల్ పైన. చాలామంది ఒకటే నంబర్ నీడిల్ యూస్ చేస్తారు, ఎక్కువ మంది నాకు తెలిసి 14 కానీ 16 కానీ యూస్ చేస్తారనుకుంటా. నేను కూడా స్టార్టింగ్లో ఓన్లీ 16 యూస్ చేసేదాన్ని, కానీ తర్వాత నాకు ఏం తెలిసింది అంటే మన ఫ్యాబ్రిక్ని బట్టి నీడిల్ యూస్ చేసుకోవాలి, అండ్ మన థ్రెడ్ లావు ఈ థిక్నెస్ని బట్టి మనం నీడిల్ యూస్ చేసుకోవాలి అని అర్థమైంది. అదర్వైజ్ నీడిల్ తోటి కూడా చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో నేను వాడే నీడిల్స్ 11, 14 అండ్ 16 ఈ 3 నంబర్స్ ఎక్కువ వాడతాను. సో మీరు కూడా చూడండి. అండ్ నేను ఆర్గన్ వాడతాను, ఆర్గన్ కంపెనీ నీడిల్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఊరికే థ్రెడ్ తెగిపోతుంది అంటే ఫస్ట్ మీరు టెన్షన్ సెట్ చేసుకోవాలి, అండ్ సెకండ్ మీరు నీడిల్ ఎలా ఉంది చూసుకోవాలి. నీడిల్ మన ఈ థ్రెడ్ నీడిల్లోకి ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట, కష్టంగా వెళ్ళొద్దు, మళ్ళీ వెళ్ళినాక లూజ్ కూడా ఉండొద్దు నీడిల్ ఐలో. సో మనకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి, ఏ నీడిల్లో కరెక్ట్గా ఇది వస్తుంది అనేసి. ఎక్కువ లూజ్ ఉండొద్దు, టైట్ ఉండొద్దు. సో అలాంటి నీడిల్లో విరగదనమాట. సో ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూసుకోవాలి, థ్రెడ్ ఏదో చూసుకోవాలి, అండ్ మన నీడిల్ చూసుకోవాలి. సో ఈ 3 చాలా కంపల్సరీ మనకి. ఈ మూడిటి వల్లనే మనకి ఊరికినే థ్రెడ్ బ్రేక్ అవ్వడము, ఇంకా చిక్కు పడిపోవడము, కింద బాబిన్ దగ్గర చిక్కు పడిపోవడము, అవన్నీ చాలా వస్తాయి. ఇప్పుడు ఫైనల్గా చాలామంది జరీ థ్రెడ్స్ గురించి నాకు చాలా వచ్చాయన్నమాట, కి మనం ఎలాంటి జరీ వాడాలి, ఎలా వాడాలి, జరీ గురించి చెప్పండి అనేసి. జరీలో నాకు తెలిసి కంపెనీ ఏమీ ఉండదండి, కంపెనీ ఏమీ ఉండదు జరీలో. నేను ఎలాంటి జరీ అంటే జరీస్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. నేను ఇందాక మీకు చెప్పినట్టే ఇందులో కూడా పల్చగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట జరీ. ఈ జరీలో కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట, మన ఈ థ్రెడ్స్ లాగానే ఉంటుంది. జరీ థ్రెడ్ కూడా కొంచెం డెలికేట్గా ఉంటుంది, డెలికేట్గా సాగుతుందన్నమాట. ఇది మెయిన్గా ఇది చూసారు కదా, నేను ఎంత లాగినా సాగిపోతుంది కానీ కట్ అవ్వట్లేదు. ఇంత సాగాక కట్ అయింది. సో ఇందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ వేరేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూడండి, అండ్ ఇది చూడండి. సో మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ తోటి విరిగిపోతున్నాయి అన్నమాట థ్రెడ్. సో జరీతోటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అందరు అనేది సేమ్. నాకైతే జరీ ఇంకా విఐపి థ్రెడ్స్
సేమ్ అనిపిస్తాయి. ఎందుకు అంటే ఇదే ఉంటుంది, ఈ రెండిటితోటి సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దారం ఊరికినే తెగిపోతుంది, ప్లస్ మనకి చిక్కు ఈజీగా పడిపోతుంది అనమాట ఈ మన సిల్క్ దారాలతోటి ఇంకా జరీ దారాలతోటి. సో దీనికి కూడా నేను అదే ఫార్ములా చెప్తాను మీకు. మనము ఈ చిన్న థ్రెడ్స్ యూస్ చేసేటప్పుడు విఐపివి మనం ఎలా టెన్షన్ని సెట్ చేసుకుంటామో అలానే మనము జరీ థ్రెడ్ యూస్ చేసేటప్పుడు కూడా టెన్షన్ సెట్ చేసేసుకోవాలి. నేను యూజువలీ జరీ యూస్ చేస్తున్నాను అంటే 1.75లో అలా పెడతాను, కానీ ఇది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది 1.75 నుంచి 3, ఒక్కొక్కసారి నేను 3.5లో కూడా పెట్టాల్సి వస్తుంది, 3.25లో కూడా పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది జరీతోటి. జరీ ఈజ్ లైక్ ఇది ఇంతలో పెట్టి ఇలా చేయాలి అని స్పెషల్గా నేను చెప్పలేను, ఎందుకంటే మనము ఎక్కువ బ్లౌజెస్ యూస్ చేస్తాం కాబట్టి. బ్లౌజెస్ సిల్క్ ఉంటాయి కదా, మనము కాటన్ సిల్క్, పట్టు బ్లౌజెస్ వాటి మీదనే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి అంతే డెలికేట్ ఫ్యాబ్రిక్. అదే కాటన్ ఫ్యాబ్రిక్ అలా ఉంది అంటే ఇది బాగానే వచ్చేస్తుంది. డెలికేట్ ఫ్యాబ్రిక్ మీద ఈ థ్రెడ్ కూడా చాలా డెలికేట్ ఉంది కాబట్టి మనము టెన్షన్ చాలా డిఫరెంట్ టెన్షన్స్ అన్నీ సెట్ చేసుకొని చూసుకోవాలి. నాకు అదే నేను చెప్పినట్టు నాకు 1.75 నుంచి 3.25 వరకు అట్లా సెట్ అవుతాయి అన్నమాట ఈ థ్రెడ్స్. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయము ఏంటి అంటే మనము జరీ థ్రెడ్ యూస్ చేసేటప్పుడు మనము ఆటోమేటిక్ కట్ చేసేది ఆఫ్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకు అంటే ఇది జరీ థ్రెడ్ షార్ప్ ఉంటుంది కదా, ఇది మన బ్లేడ్ కట్ చేసి మన బ్లేడ్ మొండి కావచ్చు. మన బ్లేడ్ మొండి అయిపోతే మనకి రెగ్యులర్ థ్రెడ్స్ యూస్ చేసేటప్పుడు కట్ చేసినా అది కట్ అవ్వదన్నమాట థ్రెడ్ ఆటోమేటిక్ కట్టర్ తోటి. సో అందుకే నేను ప్రిఫర్ చేస్తాను జరీ యూస్ చేసేటప్పుడు ఆ ఆటోమేటిక్ కట్టర్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేసి నేను రెగ్యులర్ మన సిజర్స్ ఇంకా ట్వీట్స్ వాటితోటే థ్రెడ్ ఇది కట్ చేసుకుంటాం. ఎక్కువ మట్టికి ఇది మనం హైలైటే చేస్తాం కాబట్టి మొత్తము బ్లౌజ్ అంతా అయిపోయాక ఇది పైనుంచి కట్ చేసేస్తాను ఎక్సెస్ థ్రెడ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే. ఇది చాలా పెద్ద టిప్ అండి, ఇది మంచిగా వర్క్ కూడా అవుతుంది. అండ్ అగైన్ దీనికి కూడా మనం సేమ్ థింగ్, నీడిల్ చాలా కంపల్సరీలో పెట్టుకోవాలి, చాలా కరెక్ట్ నీడిల్ ఉండేలాగా పెట్టుకోవాలి, లేకపోతే దీనికి కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. కింద నెస్టింగ్ లాగా ఫుల్ చిక్కుపడిపోతుంది అండ్ మనకి థ్రెడ్ మన ఏమంటాము సూది కూడా తెగే ఛాన్సెస్ ఉంటాయి చాలా. అండ్ నేను ఐ విల్ ఆల్సో రికమెండ్ మనము ఈ థ్రెడ్స్ ఇవన్నీ వాడాక లాస్ట్లో వాడతాం కదా జరీ, ఎలాగో హైలైట్ చేయడానికో దేనికన్నా, జరీ వాడేటప్పుడు దీని నీడిల్ దీనికే ఉంచేయండి. అంటే మనము వేరే థ్రెడ్స్ అన్నిటికీ ఒక నీడిల్ పెట్టుకున్నా సరే జరీకి మాత్రం ఒక నీడిల్ సైడ్కి పెట్టేయండి. జరీ యూస్ చేసేటప్పుడు ఆ నీడిల్ యూస్ చేసుకునేలాగా ఉంటే బెటర్ ఉంటుంది, బికాజ్ ఇది మెటాలిక్ థ్రెడ్ కదా. సో నీడిల్ ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట, నీడిల్ మొండి అయ్యే ఛాన్సెస్ అట్లాంటివి. సో దీనికి నేను స్పెషల్గా అలా చేస్తాను, సో దట్ నాకు అట్లా వర్కౌట్ అయ్యింది. సో మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేసి చూస్తాను అంటే ట్రై చేసి చూడండి. సో ఓవరాల్ నేను అన్ని థ్రెడ్స్ వాడతానండి. నేను బిఐపి దగ్గర నుంచి, నేను జరీ థ్రెడ్ నుంచి, నేను అన్ని థ్రెడ్స్ వాడతాను. అండ్ ఏ థ్రెడ్స్కి ఉన్న టెన్షన్స్, ఏ థ్రెడ్స్కి ఉన్న కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి, కానీ మనం కొంచెం పేషెన్స్ తోటి టెన్షన్ సెట్ చేసుకొని మనం ఏ ఫ్యాబ్రిక్ మీద వాడుతున్నామో అవి చూసి దాన్ని బట్టి చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఈ జరీ థ్రెడ్స్ మన బర్నినా మెషిన్లో ఒక్కటే వస్తుంది. వేరే మన బ్రదర్ కానివ్వండి, ఉషా కానివ్వండి, వాటిలో ఇవి వర్కౌట్ అవ్వవండి జరీ థ్రెడ్స్. మెషిన్ పాడైపోతుంది, నీడిల్ పాడైపోతుంది, ఎంత పిచ్చిగా అవుతుంది. సో బర్నినా మెషిన్కి ఒక్కదానికే ఈ ఫెసిలిటీ ఉంది, జరీ మెటాలిక్ థ్రెడ్స్ యూస్ చేసేది. సో ఐ విల్ సే మీకు బర్నినా ఉంది అంటే మీరు కంపల్సరీ వాడండి. దీంతో మీకు మన డిజైన్కి అవుట్కమ్ చాలా మంచిగా వస్తుంది. ప్లస్ లైక్
మొత్తం క్వాలిటీ మారిపోతుంది మన డిజైన్ది. మెటాలిక్ థ్రెడ్స్ ఇట్లాంటి జరీ థ్రెడ్స్ యూస్ చేసామనుకోండి. ఇందులో షేడ్స్ కూడా ఉంటాయి, మీకు తెలుస్తుందో లేదో. ఇది కొంచెం యాంటీక్ గోల్డెన్ షేడ్, ఇదేమో రెగ్యులర్ మన ఎల్లో గోల్డెన్ షేడ్. ఎక్కువ మట్టికి జరీ బార్డర్స్లో ఈ షేడ్స్ ఉంటాయన్నమాట. సో గోల్డ్లో కూడా మనకి 2 షేడ్స్ వస్తాయి అండ్ సిల్వర్లో ఒకటే షేడ్ వస్తుంది. ఇది నేను వేరే దగ్గర కొన్నాను. ఈ షేడ్కి కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది కొంచెం డార్కర్ షేడ్లో ఉంది, ఇది కొంచెం షైనియర్ ఉందన్నమాట. సో అగైన్ నేను అదే చెప్తున్నాను మీకు, మీరు కొందాం అనుకున్నప్పుడల్లా మీకు ఒక్కొక్కటి కొత్తగా కనిపిస్తాయి, కొత్త షేడ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడే కొనాలి, ఈ షాప్లోనే కొనాలి ఆర్ ఇవే కొనాలి అన్నట్టు ఏముండదు. మనం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసుకొని, మనం ట్రయల్స్ అట్లా వేసుకొని, మనం కొంచెం పేషెన్స్ తోటి ఉంటే మనకి ప్రాపర్గా అయిపోతుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. ఈ వీడియోలో నేను ట్రై చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలాంటి థ్రెడ్స్ అండ్ ఎలా వాడాలి అనేసి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా వేరే ఏమన్నా చెప్పాలి అంటే మీరు అవి కూడా చేయండి, కామెంట్. అండ్ నేను ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ కూడా చూడడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.